వన్ కాకుండా సో ఓవరాల్గా బ్రీఫ్గా మాట్లాడేసుకుందాం. సో ఒక 10 to 12 మినిట్స్ మాట్లాడేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కపుల్ ఎవరనేది కామెంట్ చేయండి. జడ్జ్మెంట్ కరెక్ట్గా అనిపించిందా లేదనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే జడ్జ్మెంట్ ఈ ఎపిసోడ్ అనిపించిన ప్రకారం సోనియా సిద్ధుకి ఆ మాత్రం షెంట్ ఇవ్వడంలో తప్పు లేదేమో అని అనిపించింది. కళ్యాణ్ వాసంతి వాళ్ళని కొంచెం బెటర్గా పొగుడింటే బాగుండేదేమో అనిపించింది. లైక్ మన నటరాజ్ మాస్టర్ గారు నీతు గారిని పొగిడినట్టు ఇంకొంచెం బెటర్గా పొగుడుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఆట ఈ వీక్లో చాలా బాగా ఆడారు. పొగుడుంటే బాగుండేది అనిపించింది. బట్ కళ్యాణ్కి ఇచ్చిన హింట్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూకరాజు వాళ్ళకి ఇచ్చిన జలక్ కూడా కొంచెం బాగానే అనిపించింది. అండ్ నూకరాజు కూడా ఈ వీక్లో కంప్లీట్గా ఆ యారగన్స్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ చాలా ఎక్కువైందేమో అని నాకు అనిపించింది మీ కంపేర్ టు ప్రీవియస్ వీక్స్. సో దాన్ని అడ్రస్ చేశారు. ఎస్పెషల్లీ లయ గారు తీసుకున్న ఆ డెసిషన్ ఏదైతే ఉందో ప్యారడైజ్లో ఫుడ్ ఉండకూడదు అది ఇది అని చెప్పి అది కరెక్టే అనిపించింది. ఎందుకంటే నూకరాజు మరి లీనియన్స్ ఇచ్చేసాడా లేకుంటే సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాడా, ఎందుకు వచ్చిన గొడవలే అనుకున్నాడో మరి తెలియదు. కానీ సో అక్కడ వచ్చి ఫుడ్ తీసుకెళ్ళడం చాలామంది చేశారు కాబట్టి అండ్ దానికోసం రాధా గారు చెప్పిన మాట చాలా బాగుంది. ఎందుకంటే ఆ రూమ్లోకి వెళ్ళడం కోసం ఫైట్ చేయాలి. ఆ రూమ్లో ఉన్న లగ్జరీ ఫుడ్ అంతా దొబ్బి తింటా ఉంటే ఇంకేం వెళ్తారు జనాలు, లైట్గా గేమ్ ఆడుతుంటారు. ఇప్పటికే కూడా చాలా జంటల్లో ఆ లైట్గా గేమ్ ఆడుతున్నారు. పవన్ అండ్ అంజలి వీళ్ళైతే కంప్లీట్గా లైట్ తీసుకున్నారు గేమ్ని. ఆ సిద్ధు సోనియా వాళ్ళు కూడా ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నారు. ఈ మధ్య కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. సో నిన్న కూడా ఒక చైర్ ఎక్కడ పెట్టుంటే మాకు 2 చైర్లు కావాలని అడగటం కానీ, ఆ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోటం కానీ, ఆ యారగెంట్ బిహేవియర్ కానీ అంతగా వర్కౌట్ అవ్వదేమని అనిపించింది. చూస్తున్న వాళ్ళకి అంతగా కరెక్ట్ కాదేమని అనిపించింది. ఎందుకంటే ఇటుపక్క ఆల్రెడీ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు నార్మల్గానే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు మరీ ఎక్కేయకూడదు. సో వేరే వాళ్ళు వాయిస్ డౌన్ చేసి మాట్లాడుతున్నప్పుడు మనం వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే మనం నెగిటివ్గా కనిపిస్తాం. నిన్న కొంచెం ఆ యాటిట్యూడ్ యారగెన్స్ అయితే చాలా గట్టిగా క్లియర్గా కనిపించింది వీళ్ళలో. సో దాన్ని అడ్రస్ చేశారు జడ్జెస్. దాన్ని గట్టిగానే షెంట్ ఇచ్చారు. అండ్ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారే తప్పితే అండ్ వాళ్ళు ఏదైతే చెప్పారో సోనియా ఏదైతే బిల్డప్ ఇచ్చిందో గేమ్ స్టార్ట్ కాకముందు ఓడిపోతే బాధపడితే నేను వచ్చి ఓదారుస్తానని చెప్పిందో అది జరగలేదు. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు గెలిచారు. సో వాళ్ళు ఎవరైతే వీకర్ అని చెప్పి మహేష్ శాండ్రా వాళ్ళు తీసుకున్నారో సోనియా వాళ్ళని వీళ్ళే గెలిచారు కదా. అండ్ వీళ్ళ గేమ్ కూడా అంతగా ఏమి రైజ్ అయింది కూడా ఏమి కనిపించలేదు ఈ వీక్లో. అండ్ కంప్లీట్గా వీళ్ళు లోకంలో ఉన్నారు. సో వీళ్ళు ఒకళ్ళు డామినేట్ చేసుకోవడమే సరిపోయిందేమో అనిపించింది. అండ్ వాళ్ళకి ఇచ్చిన పొజిషన్ ఏదైతే ఉందో ఆ హార్ట్ బీట్ పొజిషన్ అది కరెక్ట్ ఏమని అనిపించింది. దాని తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు ఇంకొంచెం డౌన్ చేయడం అది ఇంకా కరెక్ట్ ఏమని అనిపించింది నాకు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ వాసంతి. సో వీళ్ళకి ఎక్కువగా పొగడాల్సింది పోయి కొంచెం వీళ్ళని కాన్ఫిడెన్స్ కిల్ చేసేదానికి ఏమన్నా ట్రై చేశారేమో అని అనిపించింది. ఇంకొంచెం బెటర్గా పొగడుండొచ్చు. ఎందుకంటే పవన్ అంజలి వాళ్ళ విషయంలో కొంచెం గట్టిగానే ఎక్కువ క్లాస్ తీసుకున్నారు. సో తనకి 100 రీజన్స్ ఉండొచ్చు. నువ్వు వీక్ అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పలేడు. అలా అని చెప్పి సో సడన్గా మన అనిల్ రావిపూడి గారు సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. ఆ సెంటిమెంట్ యాంగిల్ వన్స్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా లాక్ అవ్వాల్సిందే కదా. అక్క అంటున్నావు, తను సెలెక్ట్ చేసుకోకపోయింటే తనకి వేరే వాళ్ళతో ఆడితే విన్నింగ్ ప్రాబిలిటీ ఉండేదేమో, నీతో ఆడితే ఆ విన్నింగ్ ప్రాబిలిటీ కూడా ఉండదు కదా. సో నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అక్క అన్నప్పుడు కొంచెం నువ్వు బ్యాకప్ ఇవ్వాలని తను అనుకుంటుంది కదా. సో ఇలాంటి మాటలు మాట్లాడేసరికి సో తను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. బట్ తను తర్వాత భాను వాళ్ళకి గుడ్ లుక్స్లో ఉండడం కోసం అంటే వాసంతి చాలా బాగా మాట్లాడింది. గుడ్ లుక్స్లో ఇక్కడ గుడ్ లుక్స్లో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు సార్, అక్కడ ఎవరు ఉండట్లేదు కూడా. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. బట్ నాకు కంపేర్ టు వీళ్ళు స్ట్రాంగ్ అనిపించారు అని చెప్పి మనోడు చెప్తాడు కళ్యాణ్. అది కొంచెం అనవసరం అనిపించింది. అంటే మంచి పాయింట్స్ తీసుకొచ్చి చెప్తాడు వీళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి ప్రీవియస్ గేమ్ గురించి. సో ఆ గేమ్ గురించి చెప్పినప్పుడు బట్ వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే సో జడ్జెస్ కానీ సో చూస్తున్న మనకి కానీ అక్కడున్న పవన్ అంజలికి కానీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పవన్ అసలు కంప్లీట్గా వదిలేశాడు గేమ్ని. అంజలి గారు కూడా లైట్ తీసుకున్నారు కంప్లీట్గా. మేబీ ఈ వీక్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోవచ్చు కూడా రేపు ఎపిసోడ్లో. కాబట్టి వాళ్ళంతా లైట్గా ఉన్నప్పుడు సో అన్ని మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు సో మనోడు వాళ్ళని సెలెక్ట్ చేసుకునేసరికి వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. అండ్ అంజలి గారికి కూడా ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది లోపల. అండ్ అంజలి గారిని కూడా చాలామంది సూటిపోటు మాట్లాడుతున్నారు అని చెప్పి అంజలి గారికి ఆ లోపల ఉంది. లైక్ నూకరాజు మాట్లాడిన మాటలు కూడా సడన్గా అక్కడికి తీసుకొచ్చి మాట్లాడారు అంజలి గారు. అక్కడిది కంప్లైంట్గా పెట్టాల్సిన అవసరం లేదు. అది ఫన్గా తీసుకున్నారు, ఆ టైంలో ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వచ్చి సడన్గా కంప్లైంట్గా పెట్టారు. అండ్ శ్రీముఖితో మనోడు పైకి లేచి గట్టిగా అరిచేశాడు సడన్గా నూకరాజు. కొంచెం తగ్గించుకోమని చెప్పి మన అనిల్ రావిపూడి గారు చెప్పారు. కానీ బట్ తన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే ఆ టైంలో తీసుకున్నది సడన్గా ఇప్పుడు కంప్లైంట్గా పెడితే కరెక్ట్ కాదు కదా. ఈ టైంలో సర్కిల్ ఆఫ్ లవ్లో అక్కడ మ్యాన్షన్లో చెప్పేస్తుంటే నా మీద జోకులు అయిబాకు,
సో కొంచెం లిమిట్స్లో ఉన్నంత అని చెప్పుడు తన పాటికి తను ఉండేవాడు. సో అక్కడ అలా చెప్పక ఇది కంప్లీట్గా పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదేమో అంజలి గారికి అని నాకు అనిపించింది. చెప్పేయాలంటే మీరు ఫేస్ టు ఫేస్ చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ని ఎలా అయితే మీరు ఫేస్ టు ఫేస్ చెప్పండి, ఓపెన్గా చెప్పండి అని చెప్పి కళ్యాణ్ని ఎలా అయితే క్వశ్చన్ చేశారు అంజలి గారు, సేమ్ క్వశ్చన్ అంజలి గారిని శ్రీముఖి కూడా క్వశ్చన్ చేసింది. అంజలి గారు కూడా దాన్ని అడ్మిట్ చేశారు, అవును చెప్పకపోవడం నా తప్పు అని చెప్పి చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అభిమానిక అండ్ అమీర్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో వీళ్ళు పాపం గేమ్ చాలా బాగా ఆడారు అండ్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ అనమాట. కాకపోతే వీళ్ళు ఈ శ్రీముఖి మీద చిన్నపాటి కంప్లైంట్లు వస్తున్నాయి, శ్రీముఖి మీద ఇచ్చారు కూడా కంప్లైంట్లు, అవి కూడా అడ్రస్ చేశారు హోస్ట్ మీద వచ్చిన కంప్లైంట్లు కూడా. కాకపోతే పాపం వాళ్ళు కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా మెతకలాగా ఉన్నారు, వీళ్ళు అందరితోటి మంచిగా ఉంటున్నారు, వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు, కొంచెం ఎఫర్ట్స్ బాగా పెట్టండి అని చెప్పారు. అండ్ వీళ్ళ గ్రాఫ్ కూడా అంతంత మాత్రంగానే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా. సో వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ ఫన్ ఏదైతే చేశాడో కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించింది మహేష్ గారు. ఓకే ఫైన్, అంటే గేమ్ జరిగేటప్పుడు కూడా మోటివేషన్ ఇవ్వడం అనేది మైనస్. సో లయ గారు అదే అడ్రస్ చేశారనిపించింది నాకు. సో దాని తర్వాత ఆ వీకర్ సెక్షన్లో కూర్చున్నప్పుడు మా ఆవిడ భయం అని ఒప్పుకుంది, చాలా ధైర్యంగా ఒప్పుకుంది, అది ఇది మా ఆవిడని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అది ధూమ్ ధామ్ అనేసరికి అది చాలా ఫన్ అనిపించింది అందరికీ. సో దానికి మళ్ళీ కళ్యాణ్ హర్ట్ అవుతాడు. సో అక్కడ కళ్యాణ్ హర్ట్ అవడంలో ఆ టైంలో అక్కడ పాయింట్ లేదేమని అనిపించింది. ఎందుకంటే ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ వీక్గా ఉన్న వాళ్ళు మీ వీక్నెస్ని బయటకు చెప్పుకోండి ధైర్యంగా, ప్రాబ్లం లేదు చెప్పుకొని దాని తర్వాత మీరు ఓవర్కమ్ చేసుకోండి అన్నట్టు తన ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు, ఒక మోనోలాగ్ చెప్పాడు. సో అది కళ్యాణ్కి అనవసరం, ఎందుకంటే మన అనిల్ రావిపూడి కూడా అదే అన్నాడు. సో ఏంటి గుమ్మడికాయలు దొంగ ఎందుకంటే భుజాలు తడువుకోవడం ఎందుకు అది ఇది అన్నట్టున్నాడు. సో కళ్యాణ్ అక్కడ రియాక్ట్ అవ్వకపోయింటే బాగుండేదేమో అనిపించింది. కొన్ని థింగ్స్లో కళ్యాణ్ నిజంగా రియాక్ట్ అవ్వకపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో తన వాయిస్ కానీ తన గేమ్ కానీ తనకున్న క్లారిటీ ఆఫ్ థాట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తే ఇంకొంచెం బెటర్గా ముందుకు వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. ఈవెన్తో అతను బిగ్ బాస్లోకి వస్తే సో ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది బిగ్ బాస్లో అని నాకు నమ్మకం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంచెం బెటర్గా పొగుడుంటే బాగుండేదేమో, బట్ లైట్గా అడ్రస్ చేశాడు. సో లైక్ తీసుకెళ్లేది ఏదైతే గేమ్లో నటరాజ్ మాస్టర్ని అట్లా ముందుకు తీసుకెళ్లేదాన్ని కొంచెం నార్మల్గానే చెప్పారు, దాన్ని కొంచెం గట్టిగా చెప్పుండొచ్చేమో అని అనిపించింది. అండ్ సో ఏదైతే మహేష్ వర్సెస్ కళ్యాణ్ జరిగిందో అడ్రస్ చేశారో, తను ఫౌల్ గేమ్ ఆడాడు అది ఇది అని చెప్పి మహేష్ గారు వచ్చి మాట్లాడారు, నేను ఇప్పుడు హర్ట్ అయ్యానని చెప్పి. సో దాన్ని కూడా అడ్రస్ చేయాల్సింది, ఎందుకంటే కళ్యాణ్ అనవసరంగా వాళ్ళు అక్కడ మాట్లాడారు. సో దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేదేమో అని అనిపించింది. సో దాన్ని కైండ్లీ ఇగ్నోర్ అన్నట్టు సో దాన్ని ఇగ్నోర్ చేశాడు. అది కాకుండా తన గేమ్ జస్ట్ నార్మల్గానే పొగిడారు, బట్ తను చాలా బెటర్గా ఆడాడు గేమ్. సో అది ఇంకొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేదేమో అని అనిపించింది కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళు 100 పాయింట్స్ 100 బాండ్ క్రెడిట్స్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఎలివేషన్ అయితే మిస్ అయిందేమని అనిపించింది. అదే నీతు అండ్ నటరాజ్ మాస్టర్కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి ఇవ్వాలి కూడా, ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ని మించి గేమ్ ఆడారు. నిన్న కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చాలా గట్టి గేమ్ ఆడారు వాళ్ళు. ఎందుకంటే ఎస్పెషల్లీ నీతు గారు శివంగిలాగే ఆడారు నిజంగా. ఎందుకంటే అసలు ఆవిడ లాక్కి వెళ్ళిపోయి అక్కడ హోల్డ్ చేశారు చూసారా, లైక్ కళ్యాణ్ మాస్టర్ని ఎలా అయితే హోల్డ్ చేశారో వాసంతిని నీతు గారు అలాగే హోల్డ్ చేశారు, చాలా గట్టిగా హోల్డ్ చేశారు ఆ గేమ్లో నిజంగా చాలా. ఎందుకంటే అక్కడి నుంచి దాని తర్వాత సో నీతు గారుని మన వాసంతి హోల్డ్ చేయాల్సిన టైంలో నీతు గారు అక్కడి నుంచి ఇటు నుంచి మళ్ళీ బయటకు వచ్చి నటరాజ్ మాస్టర్ కోసం రావడం అనేది మామూలు విషయం కాదు. షీ ఫాట్ నెక్స్ట్ లెవెల్. సో దాన్ని గట్టిగా అప్రిషియేట్ చేశారు. అండ్ నటరాజ్ మాస్టర్ ఆడిన గేమ్ కూడా కొంచెం రిస్క్ గేమే. ఏదైతే ఆ స్విమ్మింగ్ పూల్ ఆ కాయిన్స్ అవి తీసుకోవాల్సిన టైంలో, స్విమ్మింగ్ పూల్లో లాగా ఆ కాయిన్స్ తీసుకోవాల్సిన టైంలో కూడా మ్యాగ్నెట్ తోటి దాంట్లో కూడా నీతు మాస్టర్ని అదే హోల్డ్ చేసుకొని ఎక్కించుకొని తన మీదకి ఎక్కించుకొని ఆ గేమ్ ఆడటం అనేది కూడా చాలా చాలా కష్టం. సో దాన్ని కూడా వాళ్ళు చాలా బాగా ఆడారు. అండ్ ఆ ముడులేసే దాంట్లో కూడా సో దాన్ని కూడా చాలా గేమ్ ఫాస్ట్గా ఫినిష్ చేశారు. కాబట్టి 3 గేమ్స్ చాలా బాగా ఆడారు, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు. కంపేర్ టు లాస్ట్ కంటే ఈసారి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అని అనిపించింది. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, సో ఆ బ్లేమ్ చేయటము గేమ్ ఓడిపోయిన తర్వాత ఆ సిలిండర్స్ దగ్గర కళ్యాణ్ వాళ్ళని, సో ఇలాంటివి కొన్ని తగ్గించుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిల్ రావిపూడి గారు కూడా చెప్పారు. ఓవరాల్గా బాగుంది. ఎప్పుడు చూసినా సెట్స్ని అని బిగ్ బాస్లో కూడా అదే అలవాటు, ఇక్కడ కూడా అదే అలవాటు లాగా ఉంది, బాగా అనిపించింది. సో నటరాజ్ మాస్టర్కి ఆయనకి ప్రోటీన్ లేదని చెప్పి సో ఫుడ్ తీసుకొచ్చి మన అనిల్ రావిపూడి గారు ఇవ్వటము ఇది కొంచెం ఓవర్ అనిపించింది, కానీ బట్ దే నీడ్ అని మళ్ళీ తర్వాత అనిపించింది అనమాట. సో ఇక్కడికి వచ్చరికి వీళ్ళది. అండ్ నెక్స్ట్ వచ్చరికి జాను బాను. సో వీళ్ళు ఈ వీక్ అంతగా పర్ఫామ్ చేయలేదేమో అని అనిపించింది. బట్ ప్రీవియస్ వీక్స్లో
ఓకే ఓకే బాగా అనిపించారు. బట్ ఈ వీక్లో అంత పర్ఫార్మెన్స్ కనిపించలేదు. అండ్ వీళ్ళు ఓవరాల్గా అందరితో కలవరేమో. సో కొన్ని సెలెక్టివ్ పీపుల్స్ లైక్ కళ్యాణ్, వాసంతి, సో ఇలాంటి వాళ్ళతో మాత్రమే కలుస్తారేమో, అందరితో కలవరేమో అని కూడా అనిపిస్తుంది. అండ్ జాను బాను వాళ్ళు గేమ్ ఆడితే గట్టిగా గెలుస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చాలా సీరియస్గా గేమ్ ఆడతారు అన్న ఇంప్రెషన్ మొత్తం ఆ హౌస్లో చాలా మందిలో ఉంది. అది కూడా అడ్రస్ చేస్తుంటే బాగుండేది ఏమో అని అనిపించింది నాకు. సో అది కూడా మిస్ అయింది. అండ్ నీతు నటరాజ్ మాస్టర్ వీళ్ళతోనే గేమ్ ఆడారు. సో వాళ్ళు గెలిచారు. అండ్ వీళ్ళు పెడదామని అనుకున్నారు కానీ సో దాని గురించి ఇంకొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే వీళ్ళు కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టారు, ఆ ఎఫర్ట్ని కూడా కొంచెం గుర్తించుంటే బాగుండేది. అండ్ వీళ్ళు గ్రాఫ్ బాగానే పెట్టారని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నటరాజ్ మాస్టర్, ఓకే, పవన్ అన్న, అంజలి, సో లైక్ నూకరాజు, ఆసియా. సో నూకరాజు అండ్ ఆసియా వీళ్ళ గేమ్ గురించి కూడా బాగానే మాట్లాడారు. కొంచెం నూకరాజుకి ఆ బిల్డప్ ఎక్కువైంది, ఆ యారగెన్స్ ఎక్కువైంది అని చెప్పి దాని గురించి మాట్లాడారు. సో దాని గురించి మాట్లాడుతూ సో ఏదైతే గేమ్లో నూకరాజు నాకు అన్యాయం జరిగింది అది అన్నాడో, సో దాన్ని కూడా అడ్రస్ చేశారు ఆ అమీర్ తోటి. సో అమీర్ వాస్ వెరీ మచ్ క్లారిటీ అనమాట. సో తను చాలా క్లారిటీగానే ఉన్నాడు. 4 పాయింట్స్, 4 ఆ ఫౌల్స్ ఏవైతే చెప్పాడో ఆ 4 పెనాల్టీస్ వల్ల నా గేమ్ పోయిందని చెప్పి దీన్ని ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి సో కంప్లీట్గా యాటిట్యూడ్ మారిపోయింది. అంటే గేమ్ గెలవాలి, గేమే మొత్తం గేమే. సో అలాంటిది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకోవాలి నూకరాజు. సో అలాంటివి చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు ఆడియన్స్. సో ఆ గేమ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఒక 4 ఫౌల్స్ అయ్యాయి, 4 పెనాల్టీస్ అని చెప్పిన తర్వాత ఆ మనిషితో అమీర్ తోటి బిహేవ్ చేసిన బిహేవియర్ అయితే కరెక్ట్ కాదని అనిపించింది. సో అదే జడ్జెస్ కూడా చెప్పారు, ఇంకొంచెం బెటర్గా బిహేవ్ చేసి ఉండొచ్చేమని అనిపించింది. ఎందుకంటే తను చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా అమీర్ కానీ అభిమానికే కానీ వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి కనిపించట్లేదు. నూకరాజు కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడేమో అని అనిపించింది, కొంచెం తగ్గుంటే బెటర్ ఏమో అనిపించింది. జడ్జెస్ కూడా అదే అన్నారు. దానికి తగ్గట్టు మనోడు హౌస్లో ఏదో రాజు రాణి ఆ హోదాలు ఇస్తే దానికి తగ్గట్టు ప్రాపర్గా ఎవరిని ఎంగేజ్ చేయటం కానీ, సో ప్రాపర్గా ఆయన మాటలకి ఆయన ఆర్డర్స్కి సో మిగిలిన హౌస్ మేట్స్ కూడా మిగిలిన పేర్స్ ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో అనిల్ రావిపూడి గారు చిన్నపాటి పనిష్మెంట్ మనోడికే ఇచ్చాడు. అది పక్కన పెడితే సో గేమ్ దగ్గరికి వచ్చేసరికి సో ఓవర్గా అరవటం అనేది కరెక్ట్ కాదేమో అని చెప్పి సో తను అన్నారు. అండ్ నెక్స్ట్ ఆసియాని వచ్చేసరికి చాలా గట్టిగా పోడారు. ఎందుకంటే ఆ అమ్మాయి భుజాల మీద నిలబడి మనోడు గేమ్ ఆడినది. సో అమ్మాయి స్ట్రెంగ్త్ గురించి సో లయ గారు చాలా గట్టిగా మాట్లాడారు. బట్ నూకరాజ్ అనే వ్యక్తి ఏంటంటే సో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శ్రీముఖి గారు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో అతను క్లారిటీగానే ఉన్నాడు అమీర్, సో నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు అది ఇదని. అప్పుడు వెంటనే మళ్ళీ తిరిగి అమీర్ని అడుగుతున్నాడు. ఒక పక్క జడ్జెస్ చెప్తున్నారు నువ్వు ఇలా తప్పులు చేసావు, ఇది తప్పులు చేసావని. నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో దాన్ని సరిదిద్దుకోవాలి. నువ్వు తప్పు చేయలేదనుకో ఓకే నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, వీళ్ళు రాంగ్గా ఉన్నారు, సరే జడ్జెస్ కదా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్తో ఆడాలి గేమ్. అలా కాదు ఎదిరించి మాట్లాడాలి అని అనుకుంటే అది కరెక్ట్ కాదు, అది హీరోయిజం అయితే అసలు డెఫినెట్లీ కాదు అనేమో నాకు అనిపించింది. సో అక్కడ ఇదే బ్యాడ్ క్వాలిటీ అన్నట్టు సో అక్కడ అందరూ మాట్లాడారని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ అసలు అంజలి పవన్ సో వీళ్ళైతే కంప్లీట్గా వీళ్ళ గేమ్ అయితే లేదు. ఆవిడ ఏడుస్తుంది దాంట్లో అర్థం ఉంది, బట్ ఆవిడ గేమ్ ఆడట్లేదు కదా. ఆయన కూడా పెద్దగా గేమ్ ఆడట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు గేమ్ ఆడాలన్నప్పుడు ఇంకేం చేస్తారు ఎవరన్నా కానీ, బయటకు వెళ్ళిపోవాలి ఆబ్వియస్లీ. వెళ్ళిపోతారు కూడా ఈ వీక్ వీళ్ళు వెళ్ళిపోతారు. అండ్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ వీళ్ళతో పాటు సిద్ధు, సోనియా కానీ, అమీర్ అండ్ అభిమానిక కానీ ఈ 3 పేర్స్లో 2 పేర్స్ రేపొద్దున ఎలిమినేట్ అయిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయేమో అని కూడా అనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా నాకు ఇది అనిపించింది. జడ్జిమెంటు నేను ఈ వీక్ మొత్తం అబ్జర్వ్ చేశాను కాబట్టి నాకు వాళ్ళు ఇచ్చిన కరెక్ట్గా అనిపించింది, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు. కాకపోతే ఒక్కటే మాత్రం డిసప్పాయింట్మెంట్. సో కళ్యాణ్ ఇంకొంచెం బెటర్గా పొగుడు ఉండొచ్చేమో అని అనిపించింది. కళ్యాణ్ వాళ్ళకి కూడా ఇంకొంచెం బెటర్గా హార్ట్ రేట్ ఇచ్చి ఉండొచ్చేమో అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కళ్యాణ్ది అండ్ మహేష్ గారి ఇష్యూ ఏదైతే ఉందో దానికి కొంచెం ప్రాపర్గా అడ్రస్ చేసి ఉండొచ్చేమని అనిపించింది. అట్ ద సేమ్ టైం మహేష్ గారితోకి అంతమంది వీక్స్ ఇచ్చారు కదా, అండ్ మహేష్ గారి కోసమే గేమ్ని సెట్ చేశారు అని చెప్పి ఎవరైతే బ్లేమ్ వేశారో అభిమానిక వాళ్ళు అలా చెప్పలేదని వాళ్ళు చెప్పారు. సో దాన్ని కూడా అడ్రస్ చేసి ఇంకొంచెం బెటర్గా అడ్రస్ చేస్తుంటే బాగుంటుందేమో అనిపించింది. ఓవరాల్గా నాకు ఇది అనిపించింది. సో మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.